మనం కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవునికి బహు దగ్గరగా జీవిస్తాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. ఉద్యోగం లేనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, అర్జంతరంగా ఏదో ఒక అపాయం వచ్చి పడినప్పుడు పరుగున దేవుని దగ్గరికి వస్తావు, ప్రార్థన చేస్తావు, కన్నీళ్లు కారుస్తావు, ఏడుస్తావు. దేవుడు కనికరించి నీకు జవాబిస్తే సాధారణంగా, సర్వసాధారణంగా మనం చేసేది ఏమిటంటే సడన్గా దేవునికి దూరం కాకపోయినా స్లోగా దేవునికి దూరం అవుతాం. ఎందుకని? అప్పుడున్న కష్టాలు ఇప్పుడు లేవుగా, అప్పుడున్న ఆకలి మంటలు ఇప్పుడు లేవుగా, అప్పుడున్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేవుగా, అప్పుడున్న అనారోగ్యము, రోగము ఇప్పుడు లేవుగా. ప్రాణమే పోతుంది అనుకున్నాను, ప్రాణం పోకుండా కాపాడావు. బిడ్డ పుట్టడేమో అనుకున్నాను, బిడ్డ కనేటటువంటి భాగ్యాన్ని ఇచ్చావు. ప్రభువా, జీవితాంతం రుణపడి నీకు జీవిస్తానయ్యా అని చెప్పి మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఈ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటావా, లేకపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పట్టుకుని పారిపోతావా? ఒకసారి ఆలోచించు.